మా పెళ్ళిళ్ళలో ట్రెడిషన్స్, కస్టమ్స్ ఫాలో అవుతున్నామా ఇప్పటికీ కూడా? అవసరమా ఫాలో అవ్వడం? ఫాలో అవటం చాలా అవసరం కదా రూప. కస్టమ్స్ కానీ, ట్రెడిషన్స్ కానీ దే ఆర్ ద రూట్స్ కదా. సో యూ కెన్ నాట్ గ్రో యువర్ ట్రీ వితౌట్ స్ట్రాంగ్ రూట్స్. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఫాలో ద ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్. మ్యారేజ్ అనే కాదు, ద కల్చర్ ఫాలో చేయటం అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మన స్టైల్ని బట్టి, మన కన్వీనియన్స్ని బట్టి మనం అన్నీ మార్చేసుకుంటున్నా కూడా ద రూట్స్ ఆర్ రూట్స్. సో ఆర్గానిక్ స్టైల్లోకి మనం వెనక్కి ఎంత వెళ్ళిపోగలిగితే అంత స్ట్రాంగ్గా మన రూట్స్ మిగులుతాయి. మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటాయి. సో యా, హ్యావింగ్ డిఫరెంట్ సెలబ్రేషన్స్, డిఫరెంట్ ఈవెంట్స్ అట్ ద వెడ్డింగ్, అదంతా పర్సనల్ చాయిస్ అయినా కూడా కొన్ని కొన్ని ముచ్చట్లు పక్కన పెట్టేసుకుంటే, కొన్ని కొన్ని ట్రెడిషన్స్ని పద్ధతి ప్రకారం చేసుకుంటే, ఐ డోంట్ నో, పర్సనల్ ఫీలింగ్ అది, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పెద్దాళ్ళు మనకు పెట్టిన ఆచార వ్యవహారాల్లో ఏదైనా కానీ దే హ్యాడ్ ఎ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్. సో దాన్ని ఇదివరకు మనం పాత మూవీస్ చూసిన, పాత ఓల్డ్ వీడియోస్ అవి చూసినప్పుడు బ్రాహ్మలు ఆయన పెళ్ళిళ్ళలో చదివే మంత్రాలు కానీ అవి కానీ ఇవి కానీ చాలా క్లియర్గా అర్థమయ్యాయి. బికాజ్ ప్రతిదానికి ఒక మీనింగ్ చెప్పేవారు. దాన్ని హ్యూమరస్గా చెప్పినా, చాలా అందంగా చెప్పినా అదొక అర్థమయ్యేది. చాలా ఆ పెళ్ళి కూడా చాలా క్యూట్గా, చాలా సరదాగా కజిన్స్ అందరూ వీళ్ళని జోక్ చేస్తా, వీళ్ళేమో సిగ్గుపడిపోతా, లైక్ యూనో ఇట్ యూస్ టు బి వెరీ ఆర్గానిక్. ఐ రియల్లీ విష్ వి కమ్ బ్యాక్ టు దట్ స్టైల్ అనిపిస్తుంది మెనీ టైమ్స్. నాకు ఇంతకు ముందు ఉన్న ఆచార వ్యవహారాలతో పాటు ఇప్పుడు ఇంకా పెరిగిపోయినాయి, కానీ అంటే ఈవెంట్స్ పెరిగిపోయినాయి రూపా. బట్ ఏది ఎందుకు కడుతున్నారు? ఇప్పుడు 3 ముళ్ళే వేస్తారు, కానీ 3 ముళ్ళే వేస్తారు, 5 ముళ్ళు 7 ముళ్ళు వేయరు కదా. బట్ ఎందుకు వేస్తున్నారో పిల్లలకి కూడా తెలియదు కదా రూపా. లైక్ కన్యాదానం అని చేస్తున్నారు, పసుపు కొట్టే ఫంక్షన్ కూడా చూస్తే రోలు రోకలి అన్నిటికీ చక్కగా పసుపు రాసి ఆ నల్ల రాయికి ఇదంతా చేసి దానికి పూజ చేసి అట్లా అంతా చేసేవారు. ఇప్పుడు ఎవ్రీథింగ్ బికేమ్ సో ఫ్యాన్సీ కదా. సో ఐఎమ్ నాట్ కమెంటింగ్ ఆన్ ద చాయిసెస్ ఆఫ్ ద పీపుల్, కానీ ట్రెడిషన్స్ ఆర్గానిక్ స్టైల్లో ఉండి ఆ రూట్స్ని మనం మర్చిపోకుండా ఫాలో అవుతూ మిగతా ఈవెంట్స్ని యాడ్ చేసుకోవటంలో తప్పులేదు కన్వీనియన్స్ వైజ్. కానీ బట్ ట్రెడిషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ నీడ్ టు బి వెరీ స్ట్రాంగ్. మ్యామ్, ఇంతకుముందు పెళ్ళిళ్ళు అయినాక జీలకర్ర బెల్లం పెట్టుకునిందాకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు కలవకూడదు, ఒకరింటికి ఒకళ్ళు రాకూడదు. కానీ ఇప్పుడు ఇద్దరు కలిసి హల్దీ ఫంక్షన్స్ చేసుకుంటున్నారు, ఇద్దరు కలిసి చాలా క్లోజ్గా ఫొటోస్ దిగటం, ఇదంతా జరిగిపోతుంది కదా. మరి సైజు అన్నీ మారిపోతున్నాయి రూపా. ఇప్పుడు ఇదివరకు ఆడపిల్లని అబ్బాయి వాళ్ళ ఇంటికి పెళ్ళయ్యే వరకు రానిచ్చేవాళ్ళు కాదు. ఇవన్నీ ఏంటంటే ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయడానికి, ఒక వెళ్ళే కొత్త ప్లేసు, ఇవన్నీ కూడా దే హ్యాడ్ ఏ వెరీ స్ట్రాంగ్ రీజన్స్ బిహైండ్ ఇట్. ఇప్పుడు పిల్లల్లో కూడా రూపా ఆ అట్రాక్షన్ లేకపోవటానికి, ఆ ఎక్సైట్మెంట్ లేకపోవటానికి సో మెనీ రీజన్స్ ఉన్నా కూడా ఇది వన్ ఆఫ్ ద రీజన్. అన్నీ కలిసి 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 ఎంజాయ్ చేయటం, అన్నీ కలిసి సెలబ్రేట్ చేస్తున్నారే, కానీ ద బేసిక్ థింగ్ ఆఫ్ అట్రాక్షను, ఆ బేసిక్ థింగ్ ఆఫ్ క్యూట్నెస్, ఎక్సైట్మెంటు కావాల్సింది వేరే, ఇక్కడ ఉంటున్న ఎక్సైట్మెంట్ అవన్నీ వేరే. నాకు ఐ డోంట్ నో హౌ టు కన్వే ఇట్. ఇప్పుడు ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్యలో ఒక సార్ట్ ఆఫ్ అట్రాక్షన్ ఉండేది ఒకప్పుడు. ఒక అబ్బాయితో పెళ్లి చూపులకు వెళ్తున్నామన్నారు, ఎందుకంటే పేరెంట్స్ కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టి పెంచేవారు. సో హార్డ్లీ యూ గెట్ టు సీ ఆపోజిట్ జెండర్ పర్సన్ గెటింగ్ క్లోజ్ టు. ఇప్పుడు మన పిల్లలకు ఉన్న ఫ్రెండ్షిప్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ కలిసి పెరుగుతున్నారు, అందరూ కలిసి ఈక్వాలిటీతో ఉంటున్నారు. కానీ బట్ దట్ ఒక సార్ట్ ఆఫ్ అట్రాక్షన్ ఏదైతే ఉండాలో బిట్వీన్ 2 జెండర్స్ అది లేదు రూపా. ఇప్పుడు తగ్గుతుంది అని కూడా నేను అన్న, అసలు కంప్లీట్గా లేదు. ఇప్పుడు మేము ప్రొఫెషనల్గా కూడా పెళ్లి చూపులు అవి పెట్టేటప్పుడు ఎక్కడో ఒక చోట ఒక పిల్ల తగులుతుంది రూపా, వేర్ షీ సో ఎక్సైటెడ్ టు సీ ద బాయ్. ఈవెన్ ద బాయ్స్ కూడా చాలా ఎక్సైటెడ్గా, ఓ ఐఎమ్ గోయింగ్ టు సీ ద బాయ్ అన్న ఎక్సైట్మెంట్తో మాట్లాడేవాళ్ళు ఒక 1000లో ఒకళ్ళు తగులుతున్నారు. మిగిలిన వాళ్ళందరికీ అది ఒక క్యాజువల్ మీటింగ్, క్యాజువల్ థింగ్ అదే అయిపోయింది. సో ఆ ఎక్సైట్మెంట్తో వెళ్ళే అమ్మాయిలు ఎవరైతే ఉంటారో అవతల అబ్బాయి ఎలా ఉన్నా కూడా నచ్చుతాడు.
బికాజ్ ఆ అట్రాక్షను ఎక్సైట్మెంట్ అన్నీ ఉంటాయి కదా, జడ్జిమెంటల్గా వెళ్ళరు పిల్లలు. సో యా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాం చూడు, మన ట్రెడిషన్స్ నుంచి అక్కడికి వెళ్ళిపోయాం. బట్ కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ లేకపోవడం వలన, ముందే అందరూ కలిసిపోవటం వలన, ఎక్కువగా మాట్లాడుకోవటం వలన, ఆ క్లోజ్నెస్ వల్ల ఆ ఇంపాక్ట్ ఏమన్నా ఫ్యూచర్ లైఫ్ మీద పడుతుందా? లేదు రూప, ప్రతి దానిలో ప్రాస్ అండ్ కాన్స్ ఉంటాయి, ప్రతి దానిలో ప్లస్ అండ్ మైనసెస్ ఉంటాయి. వాట్ యూ టేక్, హౌ యూ డీల్ విత్ ద సిచ్యువేషన్స్ మ్యాటర్స్. ఇప్పుడు అప్పుడున్నట్టు ఇప్పుడు ఉండాలని నేను అనట్లేదు, బట్ కొన్ని ఆర్గానిక్ స్టైల్లోకి వెళ్ళాలి అని అనటానికి వన్ ఆఫ్ ద కారణాలు ఏంటంటే రూప, ఆ ఎక్సైట్మెంటు, ఆ క్యూరియాసిటీ అవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి విషయము ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మనం యాక్సెప్ట్ చేసి డీల్ చేసుకోవటానికి ఈజీ అవుతుంది. బట్ ముందుగానే అన్నీ తెలుసుకుందాం, ముందుగానే అన్నీ చేద్దాం అనుకున్నప్పుడు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో రిలేషన్షిప్లోకి ఎంటర్ అయినప్పుడు డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. సో అక్కడ వీఆర్ హ్యావింగ్ ఏ ఇష్యూ తప్పించి ప్రాస్ అండ్ కాన్స్ అన్నిట్లోనూ ఉన్నాయి. ముందుగా ఎక్కువ కలవపోయిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కువగా కలిసిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో యా లెట్స్ నాట్ గెట్ దేర్, బట్ ఏది ఎలా జరిగితే అదే అదే మంచిది. బట్ ట్రెడిషన్స్ మాత్రం మనం మర్చిపోకూడదు, రూట్స్ మ్యాటర్.